అమెరికా, యూరప్ దేశాలను చూస్తే నాకు ధనవంతులైనటువంటి కోటీశ్వరుల కుటుంబంలోని భార్యాభర్త, బిడ్డల బంధం కనబడతది. కోటీశ్వరులైన భార్యాభర్తలు వాళ్ళ బిడ్డల్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా, యూరప్ భార్యాభర్తలు లాంటోళ్ళు. ఆ భార్యాభర్తలకు పుట్టినటువంటి బిడ్డలు నాటు అనుకోవాలి. ఈ భార్యాభర్తలు లాంటి ఈ బంధంలో చాలా ప్రశాంతంగా సాగిపోయింది. ఎప్పుడైతే భర్త మొత్తం ఆధిపత్యాన్ని భార్య మీద చేయడం బిగించేస్తాడో, స్వేచ్ఛ లేక తట్టుకోలేని భార్య తిరగబడినప్పుడు బిడ్డలు ఇబ్బంది పడతారు. కుటుంబం చిన్నాభిన్నమవుతది. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, తన భర్త తనకున్నాడు గదా! చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో ఇంతవరకు సొంతగా ఎదగలేదు యూరప్ దేశాలు. అమెరికా మీద డిపెండెన్సీనే ఉన్నాయి. ఆ డిపెండెన్సీని అడ్డం పెట్టుకొని, ఇంతకాలం నిన్ను పోషించాం గదా! ఇప్పుడు మమ్మల్ని నువ్వు పోషించు అని చెప్పి యూరప్ సమాజం మీద పడిపోతున్నాడు ట్రంప్. అదేంది ఇంతకాలం నువ్వు అన్నం పెట్టావంటే మేము నీతో కలిసి ఉన్నాం కాబట్టి దానికి గాని నేను ఇంతకాలం పాటు డబ్బులు చెల్లిస్తా ఉన్నాను గదా! ఇప్పుడొచ్చి నువ్వు మళ్ళీ మా దగ్గర మిగిలిన డబ్బులను నువ్వు దోచుకుంటానంటే ఇక నాకేం మిగులుతదని భార్య చివరిలో నగలన్నీ ఇచ్చేయమంటే నేనెట్టా అని అడిగినట్టుంది ఇప్పుడు అక్కడ పరిస్థితి. ఆహ్, యూరప్‌కి ఏం లోపించింది అని నా ప్రతినిధులను అడిగాను. బుర్ర లోపించింది అన్నారు అని జెప్పి పుతిన్ యూరప్ సమాజానికి అసలు నిజాన్ని తెలియజేశాడన్నమాట.